హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనము వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్లో మనకు పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంటాయి. దీనివల్ల మన మొబైల్ డేటా అనేది అయిపోతుంది లేదా మెమరీ కార్డు ఫుల్ అయిపోతుంది. మళ్ళీ వాటిని సపరేట్గా డిలీట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనకు అవసరమైనప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకునేలాగా మనము వాట్సాప్లో సెట్టింగ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసినాక పైన 3 డాట్ కనిపిస్తుంది కదా, 3 డాట్ పైన క్లిక్ చేస్తే కింద సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, స్టోరేజ్ డేటా పైన క్లిక్ చేయండి. స్టోరేజ్ డేటా పైన క్లిక్ చేస్తే మీడియా ఆటో డౌన్లోడ్లో వెన్ యూజింగ్ మొబైల్ డేటా ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డేటా ఉంది కదా, ఇక్కడ ఫొటోస్, ఆడియోస్, వీడియోస్, డాక్యుమెంట్ ఉన్నాయి కదా. మనం ఎప్పుడైతే డేటాని ఆన్ చేస్తామో ఈ ఫొటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అలా కాకుండా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ ఏవి డౌన్లోడ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇవన్నీ టిక్ మార్క్ తీసేసి ఓకే పైన ప్రెస్ చేయండి. అదేవిధంగా వెన్ కనెక్టింగ్ ఆన్ వైఫై ఉంది కదా, వైఫై పైన క్లిక్ చేస్తే మనం ఎప్పుడైతే వైఫై కనెక్ట్ చేస్తామో కనెక్ట్ చేసినాక ఈ ఫొటోస్, ఆడియోస్, వీడియోస్, డాక్యుమెంట్ అనేవి ఆటోమేటిక్గా అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం టిక్ మార్క్ ఉంచుతామో అవి డౌన్లోడ్ అయిపోతుంది. మనకు అవి వైఫై కనెక్ట్ చేసినా కూడా డౌన్లోడ్ అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ టిక్ మార్క్స్ అనేది తీసేయాలి. తీసేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఐకాన్ బటన్ పైన ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుందండి. థ్యాంక్ యూ వాచింగ్.